యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11, 12. మద్యము త్రాగుదమని వేకోజామున లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. అంటే ఈరోజు సమాజం ఎలా ఉంది తెలుసా? తాగుదాము, తిందాము, ఆనందిద్దాము. ఏంటి తాగుదాం? ఎలా తాగుదాం? కొద్దిగా తాగితే సరిపోదు. ఎలా తాగాలి? ఫుల్గా తాగాలంటాడు. తాగుతూ మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. నేను ఎక్కువ తాగావనుకో నీ అవయవాలు చెడిపోతాయి. అవయవాలు చెడిపోయినా అవి ఖరీదైన అవయవాలు, కొనుక్కోలేం. ఏమైనా బిస్కెట్ చాక్లెట్లు కొనడానికి కిడ్నీ యాడ దొరుకుతుంది? ఊపిరితిత్తులు యాడ దొరుకుతాయి? గుండె యాడ దొరుకుతుంది? ఏమో అమ్ముతారా? బయట అమ్మరండి. అందుకే చాలా విలువైనవండి. వాటిని మనం పాడు చేసుకోకూడదు. తాగినంత సేపే సంతోషం, తర్వాత నీకు బాధ, కుటుంబానికి బాధ. ఏమన్నా చనిపోయినావు అనుకో కుటుంబాన్ని రోడ్డున వదిలేసి వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరు ఆదరించేది వాళ్ళని? నాన్న వాళ్ళు ఎవరు రారు, వచ్చి పలకరించి వెళ్ళిపోతారు. చుట్టం చూపురుగా వచ్చిపోతారు తప్ప వాళ్ళ అవసరాలు తీర్చేది ఎవరు లేరండి. కనుక జీవితాన్ని వృధా చేసుకోకూడదు.